హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మళ్లీ వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో మళ్లీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఇటు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్ లో వర్షం దంచి కొడుతుందని చెప్పొచ్చు. నాన్ స్టాప్ గా గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ఇటు ఈస్ట్ హైదరాబాద్ వైపు ఉన్నటువంటి ప్రజలందరూ అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక హయత్ నగర్ తో పాటు ఏదైతే విజయవాడ హైవే మీద మొత్తం ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఉప్పల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక మొత్తం 8.9 సెంటీమీటర్ల వర్షపాతం ఉప్పల్లో నమోదైంది. ఇక ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, నాగోల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షంతో ఇటు సిటీలో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జలమయంగా మారాయి. ముఖ్యంగా ఇటు వనస్థలిపురంలోని సాయి నగర్ లో మొత్తం కూడా ఇళ్లలోకి వర్షం నీరు చేరిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరో 2 గంటల పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో దాదాపు ఇంకొక గంట నుంచి గంటన్నర పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అత్యధికంగా చూసుకుంటే ఉప్పల్ బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హయత్ నగర్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సరూర్ నగర్ లో కూడా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా భారీ వర్షం నేపథ్యంలో ఇటు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు మ్యాన్ హోల్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా చాదర్ఘాట్ కానివ్వండి, మలక్పేట్ కానివ్వండి, చార్మినార్ సైడ్ కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇక రాజేంద్ర నగర్, అత్తాపూర్, ఆరంఘర్ వైపు కూడా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఆరంఘర్ రైల్వే ట్రాక్ కింద కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక మలక్పేట్, చాదర్ఘాట్ రైల్వే ట్రాక్ కింద కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక కొన్ని ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ల కింద కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ వాటర్ అంతా కూడా ఇటు జీహెచ్ఎంసీ అండ్ హైడ్రా మాన్సూన్ బృందాలు వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ హైడ్రా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటు విద్యుత్ సరఫరాకు సంబంధించి, దాంతో పాటు మ్యాన్ హోల్స్ నిండిపోయినటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, చెట్లు పెరిగిపోయినటువంటి కంప్లైంట్స్. సో ఈ కంప్లైంట్స్ అయితే ఎక్కువగా జీహెచ్ఎంసీకి వస్తున్నాయి. సో వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఎల్బీ నగర్ జోన్ పరిధిలో మాత్రం వర్షం దంచి కొడుతుంది. ముఖ్యంగా ఇటు వరంగల్ ఏదైతే హైదరాబాద్ హైవే కానివ్వండి, దాంతో పాటు విజయవాడ హైదరాబాద్ హైవే మీద కూడా భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు హయత్ నగర్, వనస్థలిపురం, దాంతో పాటు ఎల్బీ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాస్తవానికి ఈవినింగ్ టైంతో కొంత ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళేటటువంటి మార్గంతో ఇటు విజయవాడ హైవే సామాన్యంగానే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు రోడ్డు మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు హయత్ నగర్ నుంచి మొదలుకొని అబ్దుల్లాపూర్ మీద పెద్దంబర్పేట వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.